ఆంధ్రప్రదేశ్‌లో ఒకవైపు గుంటూరు దగ్గర అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు భారీ జనసందోహాన్ని చూసిన జగన్మోహన్ రెడ్డికి ఒక ధైర్యం వస్తే, ఆ తర్వాతన గోదావరి జిల్లాలో మోషేస్ రాజు కుమారుడు పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ ఎగబడ్డటువంటి జనాన్ని చూసినప్పుడు, కార్యకర్తల్ని చూసినప్పుడు సంతోషపడితే, ఆ పైన రూటు మార్చి జగన్ టూర్‌లో లేకపోతే జగన్ ఊపుని తగ్గించడానికి ప్రయత్నిస్తే పోలీసులు గానీ, ప్రభుత్వం గానీ దాన్ని దాటుకుంటూ భారీ జనసందోహంతో ఏదైతే ఇబ్రహీంపట్నం దగ్గర జోగి రమేష్ ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చిన జనసందోహంతో సంతృప్తి పడ్డ జగన్మోహన్ రెడ్డికి చెన్నై వెళ్తే వచ్చిన ఆదరణ చూసి తను షాక్ అయ్యాడా లేకపోతే అంతే అనుకున్నాడో తెలియదు. వైఎస్ సునీల్ రెడ్డి ఎవరైతే జగన్ పెదనాన్న జార్జి రెడ్డి కొడుకు, ఆయన కొడుకు అయినటువంటి సాహిల్, అంటే సునీల్ రెడ్డి వాళ్ళ అబ్బాయి సాహిల్ పెళ్ళి చెన్నైలో జరుగుతుంది. అక్కడ ఏదైతే ఇంజంబాక్కం బీజేపీ లేఅవుట్లో అనిల్ నివాసంలో తను కలిసేందుకు వచ్చినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడికి చేరుకోవడం, అంటే అక్కడ ఉన్నటువంటి ఇది తమిళనాడులో కూడా జగన్కి మంచి ఆదరణ ఉంది. ఇంతకుముందు పోస్టల్ హోర్డింగులు కూడా పెట్టారు. ఈవెన్ అక్కడ డిఎంకే ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో స్టాలిన్ కూడా జగన్కి మంచి మిత్రుడు. అంతకుముందు జగన్ ప్రమాణ స్వీకారం అప్పటికి ఇంకా అధికారంలోకి రాలేదు, స్టాలిన్ ముఖ్యమంత్రి కాలేదు. అంతకుముందు డిఎంకేలో కరుణానిధి కొడుకుగా మంత్రిగా చేశాడు తప్పించి డైరెక్ట్గా ముఖ్యమంత్రి కాలేదు. అప్పటికి ఓడి ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి స్టాలిన్ని పిలిచి వేదిక మీద కూర్చోబెట్టినటువంటి సందర్భం ఆ రోజున. ఆ తర్వాత అదే స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాడు. అంత క్లోజ్నెస్ ఉంది వీళ్ళిద్దరి మధ్యన. ఆ స్టాలిన్ వలన అక్కడ అభిమానులు ఏర్పడ్డారు, లేకపోతే జగన్కి సొంతగా ఉన్నారో తెలియదు. కానీ పెద్ద ఎత్తున చెన్నైలో కార్యకర్తలో లేకపోతే అభిమానుల చేరుకుని తనకి జేజేలు కొట్టడంతో సంతోషపడ్డాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి.